ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి పలు వ్యాఖ్యల్లో ముఖ్యమైనటువంటివి ఏంటంటే, ఆయన వెంకటేశ్వర స్వామి దర్శించుకోవటం జరిగింది, గోశాలను దర్శించుకోవటం జరిగింది, ఇస్కాన్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దయ వల్లే తాను ఇంకా ప్రాణాలతో ఉన్నానని చెప్పటం జరిగింది. దీంతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక చింతనను అలవాటు చేసుకోవాలని, అదే లేకపోతే రాష్ట్రంలో అన్యాయం అరాచకం రాజ్యం వెళ్తాయని, ఆధ్యాత్మిక చింతన ఉండటం వల్లే మానవత్వం అనేది మంచితనం అనేది ఉంటాయని, ఏపీలో మంచివారికి మాత్రమే చిరునామాగా ఉండాలని, అంటే మంచి అనేది ఏపీయే చిరునామా. సో మంచి పనులు చేయాలనుకున్న వాళ్ళకి ఏపీనే చిరునామాగా మారాలని, గత ప్రభుత్వంలో ఇలాంటివి జరగలేదని, ఈసారి ఇలాంటివి జరగాలని కోరుకుంటున్నామని, ఒకవేళ ఆ మంచితనం ఆ ఆధ్యాత్మిక చింతన ఇలాంటివి లేకపోతే జైళ్ళు ఆసుపత్రులు కూడా సరిపోవని, ఆ విధంగా ప్రజలు ప్రవర్తిస్తారని. సో ఇవి ఉంటేనే ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే అన్ని వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అందరూ ఆధ్యాత్మిక చింతనని అలవర్చుకోవాలి అని చెప్పి కొత్తగా ఒక ప్రబోధనలు అయితే ఆయన చేయటం జరిగింది. మరి దీన్ని ఎంతవరకు పాటిస్తారో చూడాలి.